ఏ ఏజ్‌లో ఉన్నప్పుడు మనకి అత్యంత ఎక్కువగా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి మీకు తెలుసా? అది 20. మనం 20 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు మనకి చాలా స్ట్రెంగ్త్ ఉంటది. ఆ తర్వాత నుంచి 20 ఇయర్స్ తర్వాత నుంచి అది ఎవ్రీ ఇయర్ కొంత పర్సెంటేజ్ తగ్గుకుంటూ వెళ్తూ ఉంటది. అది మనం ఒక 50, 60 ఇయర్స్ వచ్చేటప్పటికి ఇంకొంచెం ఎక్కువ స్పీడ్‌గా తగ్గడం స్టార్ట్ అవుతది. సో, యాక్చువల్‌గా ఎందుకు చెప్తున్నానంటే దాన్ని ఎలా ఆపొచ్చు అంటే 2 రకాలు. ఒకటి ఎక్సర్సైజ్ చేయడం, రెండోది హెల్తీ ఫుడ్ తినడం. సో, హెల్తీ ఫుడ్ ఒకటే తింటే యాక్చువల్‌గా అవ్వదు. కానీ ఫిట్‌గా ఉండే వాళ్ళందరికి కూడా 30% మాత్రమే ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తది. 70% వాళ్ళు తినే ఫుడ్డే. అంటే మనం ఏం తింటామో అదే మనం అనమాట. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అందరూ భారతదేశంలో, మన దేశంలో అందరూ అన్ని రకాల విషయాల మీద ఫోకస్ చేస్తారు కానీ ఎక్సర్సైజ్ అంటే మాత్రం చాలామంది దృష్టిలో బాడీ పెంచడానికి, కండలు పెంచడానికి, లేకపోతే సినిమాల్లో సిక్స్ ప్యాక్ చూపించడానికి, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్‌లోకి వెళ్ళడానికి, లేకపోతే పెళ్ళికి ముందు గుర్తొస్తది యూత్‌కి. లేకపోతే ఎక్కడైనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సిక్స్ ప్యాక్ వీడియో చూసినప్పుడు గుర్తొస్తది. అంతే తప్ప రెగ్యులర్‌గా డైలీ లైఫ్‌లో ఒక లైఫ్ స్టైల్‌లో పార్ట్ అయి ఉండాలి ఎక్సర్సైజ్ అనేది మాత్రం చాలామందికి ఇంకా అవగాహన లేదు. ఎవరు అలా చేయట్లేదు. ఎక్సర్సైజ్ అనగానే జిమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలి. అయన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. జపాన్ లాంటి దేశాలలో ఎక్సర్సైజ్ అసలు ఎవరు చాలామంది చేయరు. అయినా కూడా వాళ్ళు ఫిట్‌గా ఉంటారు. దానికి రెండే కారణాలు. ఒకటి చిన్న చిన్న పనులకి దేనికైనా కూడా వాళ్ళు వాక్ చేస్తారు. లేదా సైకిల్ తొక్కుతారు. ఓకే. ఇంకోటి వాళ్ళు ఎప్పుడు హెల్తీ ఫుడ్ తినడానికి ట్రై చేస్తారు. మన దగ్గర దాదాపు లాస్ట్ 10, 15 సంవత్సరాల నుంచి జంక్ ఫుడ్ విపరీతంగా పెరిగిపోయింది. మెక్‌డొనాల్డ్, కేఎఫ్‌సీస్ ఇలా చాలా చోట్ల ఏ దేశంలో నడవనంతగా మన దేశంలో నడుస్తున్నాయి ఆ బిజినెస్‌లు. మన యూత్ అంతా కూడా సాఫ్ట్‌వేర్ జాబ్ రాగానే ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసేది ఏంటంటే పొద్దున, సాయంత్రం, నైట్, ఫ్రైడే రాగానే అలా పిచ్చి పిచ్చిగా అసలు ఇంకా డబ్బులున్నాయి కదా అని చెప్పేసి బిర్యానీ తిని పడుకోవడం నైట్ అంతా. మీరు బిర్యానీ తినండి, కానీ మధ్యాహ్నం తినండి, నైట్ తినకండి. చికెన్ తినకండి, ఫిష్ తినండి. అలా ప్రాన్స్‌కి షిఫ్ట్ అవ్వండి, మటన్ తినకండి. సో, అలా ఏదైనా కానీ కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఇక్కడ నా మెసేజ్ ఏంటంటే హెల్త్ మీద ఫోకస్ చేయకపోతే 2047కి ఇండియా డెవలప్ అవ్వచ్చు కానీ అప్పటికి ఇప్పుడున్న యూత్ మన భారతదేశంలో ఎక్కువ యూత్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి ఫ్యూచర్‌లో. ఇంకా 20, 30 సంవత్సరాల తర్వాత ఇప్పటికే చాలామందికి కూడా హార్ట్ అటాకులు రావడం అన్నీ జరుగుతున్నాయి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి నేను అనేది ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా. మన దగ్గర ఎక్సర్సైజ్ అనేది పార్ట్ ఆఫ్ ద లైఫ్. అసలు 45, 45 సంవత్సరాలు వచ్చిన జనాలకైతే ఎక్సర్సైజ్ అనేది అసలు ఒక జోక్ అది. అసలు మనం ఎందుకు చేస్తాం, అది యంగ్ పీపుల్ చేసేది కదా అన్నట్టుగా ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళు అయితే అసలు ఎక్సర్సైజ్ అంటే ఏంటో కాన్సెప్ట్ కూడా తెలియదు. ఇప్పుడు కొంచెం వాక్ చేయడం అవి స్టార్ట్ చేస్తున్నారు. సో, ఎక్సర్సైజ్ని లైఫ్‌లో ఎవ్రీడే యాక్టివిటీ కింద, ఎవ్రీడే కాకపోయినా కూడా కనీసం వారంలో ఒక 3 సార్లు, 4 సార్లు ఎక్సర్సైజ్ చేయడం అనేది హ్యాబిట్‌గా పెట్టుకోండి. హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. దేశం అంటే మనుషులు. మనుషులు హెల్తీగా ఉంటేనే దేశం ఉంటుంది. దేశం రోడ్లు డెవలప్ అయిన తర్వాత మనుషులు లేకపోతే జపాన్ లాగా అయింది మన పరిస్థితి, యూరోప్ లాగా అవుతుంది. ఓకే.